తగిలి షాక్ కొట్టి కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలోని వైర్ ఏమైనా కట్ అయ్యి ఉందా లేదా అని చూసుకొని ఒకవేళ ఎక్కడైనా వైర్ కట్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం అంటే స్విచ్ ఆఫ్ చేస్తాం. స్విచ్ ఆఫ్ చేయడం కాదు, మెయిన్ ఆఫ్ చేయాలి. మెయిన్ ఆఫ్ చేస్తేనే కరెంట్ అవుతుంది అనమాట. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఏంటంటే గబ తినేసి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, మధ్యలోని ఆగిపోతుంది. ఏదైనా తింటున్నప్పుడు చికెన్ కానీ మటన్ లేకపోతే ఏమైనా తింటున్నప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ టైంలో కూడా హఠాత్తుగా గుండె అయిపోతూ ఉంటుంది, పని చేయడం ఆగిపోతుంది. సో ఆ టైంలో అదేమన్నా జరిగిందా, ఏమన్నా తింటూ పడిపోయాడు అన్నది నోరు తీసి చూడాలి. ఒకవేళ నోరు తీసినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా హ్యాండ్ ఫింగర్ ఇలా పెట్టకూడదు, ఈ బొక్కెన్ టైప్ లో పెట్టి తీయాలన్నమాట ఏదైనా ఉంటే కనుక. సో వాళ్ళ దగ్గర వెంటనే చుట్టూ జనాలు ఎప్పుడైనా పడిపోతే ఆబ్వియస్లీ ములుగు వచ్చేస్తారు కదా జనాలు. ఇంకొకటి చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి పడిపోతే కనుక. ఇప్పుడు వాల్యుబుల్ ఐటమ్ ఏంటండి? అసలు ఏం కాదు. అసలు ఇప్పుడు నన్ను అడిగితే అసలు ఎవరు గోల్డ్ వేసుకోవట్లేదు ఆడవాళ్ళు. ఈవెన్ కంప్రెషన్ ఇచ్చేదానికి వచ్చి. సో ఎప్పుడు కూడా సిపిఆర్ నేల మీద పడుకోబెట్టి చేయాలి. ఎల్బో స్ట్రైట్ పెట్టాలి. మీరు ఒకసారి ఇక్కడ ఇలా ఇలా నొక్కుకొని చూసుకోండి. చెస్ట్ కాలర్ ఇది చెస్ట్ బోన్ ఉంటుంది, ఎక్కడ వరకు ఉందో చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మెత్తగా ఉంటుంది. ఇలా నొక్కుంటూ వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి మెత్తగా ఉందా? ఒకవేళ మెత్తగా లేకపోతే భయం. వచ్చేసరికి మెత్తగా ఉంది కదా. సో అక్కడి నుంచి 2 ఇంచెస్ కిందకి మనం కంప్లీట్ చేయాలి. అందరూ సైలెంట్గా ఉండండి. నేను అడిగిన క్వశ్చన్కి మటుకు సమాధానం చెప్పండి. మీ గుండె కొట్టుకుంటుంది కదా, ఎంతమందికి మీ గుండె కొట్టుకోవడం వినపడుతుంది? చేతులు పెట్టండి, మామూలుగా కూర్చోండి. మీ గుండె మీకు ఎంతమందికి కొట్టుకుంటున్నట్టు వినపడుతుంది? మామూలుగా పని చేసుకున్నప్పుడు అప్పుడు ఎవరికైనా గుండె హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటుందా? వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తే మటుకు అర్జెంటుగా హాస్పిటల్కి పరిగెత్తినప్పుడు, గొడవ పడినప్పుడు, కాలు పట్టుకున్నప్పుడు, జుట్టు పట్టుకున్నప్పుడు కాదు. ఎప్పుడైనా సరే మీరు మామూలుగా వర్క్ చేసుకున్నప్పుడు అప్పుడు మీ యొక్క గుండె శబ్దం మీకు వినపడితే కనుక డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే మన దడకని ఎప్పుడు మనకి వినపడకూడదు, మన గుండె శబ్దం మనకి వినపడకూడదు. అలా వినిపించిందంటే మనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇమీడియట్గా వీ హ్యావ్ టు కాంటాక్ట్ డాక్టర్ అనమాట. సో ఎవరికైనా అలా అయితే కానీ అందుకని అడిగాను, ఎవరికైనా వినపడుతుందా అంటే కొంతమంది చాలా గౌపడితుంది, మేడం నాకు పని వినపడుతుంది అని చెప్పారు. అలా ఉంటే కనుక హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఒకవేళ ఎవరైనా అలా ఉంటే కనుక. సో ఓకే. ఇంకొకటి ఎప్పుడు కూడా సిపిఆర్ చేసేటప్పుడు చిన్న పైకి ఎత్తాలి హెడ్. ఎందుకంటే మీరు ఇలా పెట్టుకుంటే చేతులు ఇలా పెట్టుకుని చూసుకొని ఇక్కడ టక్ 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 అంటుందా? అనట్లేదని మట్టు అనకండి, ఇక్కడ టక్ టక్ అంటుంది కదా. అది ఏంటంటే ప్రెజర్ పాయింట్ అనమాట. మనకి బాడీలో పైనుంచి కింద వరకు ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ హెడేక్ ఎప్పుడైనా మనకి హెడేక్ వస్తే ఇలా నొక్కుంటాం కదా, కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. సో ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఇక్కడ ఒకటి, తర్వాత ఈ కాలర్ బోన్ చంకలోని ఇక్కడ ఒకటి, తర్వాత గజ్జల్లోని పాదాల్లోని. సో ఇలాగ మనకి ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే పాదంలో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అక్కడ అలా ప్రెస్ చేస్తే బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. మీరు హెడేక్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలా నొక్కుంటారు కదా, అబ్బా రిలీఫ్గా ఉందని అనుకుంటారు కదా. సో అలాగ ప్రెజర్ పాయింట్స్ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి ఉపశమనం. ఒకటి అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పాలి, ఇంకొకటి ఫోన్ ఓపెన్ అవుతే కనుక వాళ్ళకి కాల్ చేయాలి. దెన్ ఇమీడియట్ గా ఇది కూడా 5 minutes లోపు అనమాట. ఈ 5 minutes ని కూడా గోల్డెన్ పీరియడ్ అంటారు. గోల్డెన్ పీరియడ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక మనిషి మనకి ఏం ప్రాబ్లం లేదు మనం చేయొచ్చు, అతనికి సిపిఆర్ చేయాలి. ముందు నిర్ధారణ చేసుకోవాలి గుండె ఆగిందా లేదా అని. ఎట్లా చేసుకోవాలి? ఫస్ట్ భుజాల మీద మనం గట్టిగా కొట్టాలి. హలో హలో ఏమ్మా ఏమండి అమ్మా, ఇలా మనం ఒక ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళైతే మగవాళ్ళు ముందుగా ఈ భుజాల మీద తట్టి లేపాలన్నమాట. ఎప్పుడైతే భుజాల మీద కొడుతుంటే ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే చెవి దగ్గర ఉంటాయి కదా,
వైబ్రేషన్ అనేది వెళ్తుంది అనమాట చెవులకి. ఇక్కడ కొట్టిన దానికి ఒకవేళ వాళ్ళు గుండె ఆగిపోలేదు, అన్కాన్షియస్ లో ఉంటే కనుక ఎప్పుడైతే మనం ఇలా కొడుతున్నామో ఆటోమేటిక్ గా మెలకు వచ్చే అవకాశం ఉంది. ఇలా గట్టిగా కొట్టినా కూడా వాళ్ళకి మెలకు రాలేదు. తర్వాత గుండె మీద చెయ్యకి చూస్తాం. ఇక్కడ ఇలా పెడితే మనకి టక్ టక్ మన ఉంటుంది కదా, సో ఇలా చూసినా ఎటువంటి శబ్దాలు మనకు రావట్లేదు. తర్వాత ముక్కు దగ్గర శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆవిరి కింద వస్తూ ఉంటుంది వేడి గాలి, సో ఇలా పెట్టినా కూడా ఏం లేదు. తర్వాత నోరిప్పి చూడాలి, నోట్లో ఏమన్నా ఉంటే కనుక తీసేయాలి, లేదు. తర్వాత ఫైనల్గా ఏంటంటే చెవి దగ్గర ఇలా పించ్ అనమాట. ఇది ఏంటంటే ఎప్పుడైతే మనం ఇలా గిల్లామనుకోండి, ఒకవేళ అన్కాన్షియస్ లో ఉన్నా వాళ్ళకి తెలుసు, స్పర్శ తెలిసి మనిషి కదులుతాడు. ఇలాగా లేదు కదలలేదు అంటే దెన్ వీ హ్యావ్ టు డిసైడెడ్ దే నీడ్ సిపిఆర్. అప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలంటే ఇదంతా కూడా మనం 2 minutes లో చేసేయాలి. 3rd minute కి వచ్చేసరికి చెప్పాను కదా కంప్రెషన్, రమ్మెల్లగా చేతులు ఇలా పెట్టు. లాక్ సిస్టమ్, దీన్ని లాక్ సిస్టమ్ అంటారు. ఇలా పెట్టు, ఇది లాక్ సిస్టము. ఎల్బో స్ట్రైట్ గా పెట్టాలి, చేతులు స్ట్రైట్ గా పెట్టాలి. ఎక్కడైతే ముందుగా కాలర్ బోన్, ఇది చెప్పాను కదా చెస్ట్ బోన్ చూసుకొని ఎక్కడ మెత్తగా తగిలిందో అక్కడి నుంచి 2 inches కిందకి వచ్చి ఈ పార్ట్ తోటి నొక్కాలి. ఎలా పడితే అలా నొక్కకూడదు. ఈ పార్ట్ ని గట్టిగా పెట్టి 2 inches కిందకి వెళ్ళేలా నొక్కాలి. 2 inches కిందకి, 2 inches కిందకి వెళ్ళేలాగా. మీరు డౌట్ రావచ్చు, ఇలా నొక్కుతున్నప్పుడు పక్కన రిబ్స్ ఉంటాయి కదా, రిబ్స్ ఏమైనా విరిగిపోతాయేమో కదండి అలా గట్టిగా నొక్కుతాయని చెప్పి. రిబ్స్ విరిగిపోయినా పర్వాలేదు, ఎందుకంటే 1-2 నెలల్లో అతుక్కుంటాయి. కానీ గుండె పని చేయడం అనేది ముఖ్యం మనకి. మళ్ళీ ఆగిపోయినటువంటి గుండెని పరిగెట్టుకొని వెళ్ళి పట్టుకొని తీసుకురావడం అంటే కొట్టాలన్నమాట, బాగా ప్రెస్ చేయాలి. దీన్ని ఏమంటారంటే కంప్రెషన్ అంటారు. అమ్మ ఇంకో పేరు కూర్చో. ఎప్పుడు కూడా కంప్రెషన్ చేసినప్పుడు మనం ఇది ఎత్తి ఉంచాలి. ఎందుకు కిందకి వదలకూడదు అంటే మనకి ఇక్కడ ఒక గొట్టం లాంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఇలా పెట్టామనుకోండి ఇక్కడ స్ట్రక్ అయిపోయి గాలి లోపలికి వెళ్తూ బయటికి రాదు. అందుకనే ఇటేపు ఇంకొకరి సహాయం తీసుకొని ఈ 2 ఇలా పట్టుకోమా, అటు ఇలా పట్టుకొని 30 సార్లు కంప్రెషన్ చేయాలి. ఇలా నొక్కడాన్ని కంప్రెషన్ అంటారు. తర్వాత 30 సార్లు చేసిన తర్వాత 2 times నోటి నుంచి నోటికి గాలి ఇవ్వాలి. నోటి నుంచి నోటికి గాలి ఇవ్వన్నాం కదా అని చెప్పి ఇదేదో టైం బాగుందని చెప్పి దీపిక పడుకొని షారుఖ్ ఖాన్ లాగా చుచ్చుమని ఇచ్చేయండి. మనకు బాగా గాలి పీల్చుకొని ఏదన్నా అట్టు పెట్టుకొని అప్పుడు వదలాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరికి కరోనా ఉందో తెలియదు, ఎవరికి ఎయిడ్స్ ఉందో తెలియదు, ఎవరికి ఏ వ్యాధి ఉందో తెలియదు, షుగర్ ఎవరికి ఉందో, ఇంకా రకరకాల వ్యాధులతో ఉంటున్నారు ఇప్పుడు కరోనా తర్వాత. మళ్ళీ 30:2 అంటే 2 cycles, అలా 3 cycles ఇచ్చినప్పటికి డెఫినెట్ గా వాళ్ళకి మెలకు వస్తుంది. అప్పుడు రికవరీ పొజిషన్ అనేది చెప్తాను. సార్ ఇద్దరు రండి సార్, ఎవరైనా సరే ఇద్దరు వాలంటీర్గా, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సార్ ఇద్దరు రండి సార్, రండి సార్, చక్కగా ఫోటోలు తీసుకుని స్టేటస్ లో పెట్టండి సార్. ఇద్దరు రండి సార్. సార్ మీరు చూసుకోండి, ఇలాగా అసలు ఒక మనిషి పడిపోయాడు, మీరు ఏం చేస్తారు సార్? మీరు వదిలేయండి. అసలు ఫస్ట్ ఏం చేస్తారు, ఎలాగ నిర్ధారణ చేసుకుంటారు గుండె అయిపోయిందని? ఇక్కడ చూసారా, లాక్ సిస్టమ్ పెట్టండి. సార్ మీరు ఇప్పుడు పీరియడ్స్ పెట్టుకోండి 30 times నొక్కండి. ఈయనేం చేస్తారంటే ఏదైనా క్లాత్ లాంటిది హ్యాండ్కి, వాళ్ళ జోబిలో హ్యాండ్కి అది ఉంటారు కదా, పైన పెట్టి గాలి వదలడం. ఒకవేళ హ్యాండ్కి అది లేదు నా బ్యాగ్ లోని సైడ్ పాకెట్ లో కవర్ ఇది ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత ఏది కరెక్ట్ గా ఉండట్లేదు కాబట్టి కొంతమంది ఏం చేశారంటే సైన్స్, బెంగళూరు సైన్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కుర్రోళ్ళు ఏం చేశారంటే ఇలాంటిది ఒకటి తయారు చేశారు. ఇది
ఒక టైంకి యూజ్ చేస్తే సరిపోద్ది అనమాట. యూజ్ అండ్ త్రో టైప్ ఇది. చాలా మంది హ్యాండిల్ కూడా లేవన్న ప్రశ్న వస్తుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఇట్లా నోట్ మీద వేసి దీని నుంచి గాలి డైరెక్ట్గా మనం పంపించవచ్చు అనమాట. లేదు ఇలా గొట్టం టైప్లోనైనా సరే పెట్టి మనం గాలి ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా 2 సార్లు గాలి వదలాలి. ఇది ఇలా పెట్టేసి ఈ గాలి వదిలినప్పుడు ముక్కు సగం మొయ్యాలి. ఫాస్ట్ అనమాట. ఎల్బో ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైక్. అదే చెప్తున్నాను ఇప్పుడు. ఈ కాలం ఎంత కొంచెం ఈ కాలు పొడవు పెట్టు. ఈ కాలు ఎక్కడి నుంచి ఇలా పెట్టు. అది ఇదేమో ఇదిలా ఉంచు. అవును ఇదిలా తర్వాత చేస్తానని చెప్పచ్చు కదా. సరే, ఇది రికవరీ పొజిషన్. ఈ విధంగా పడుకోబెట్టిన తర్వాత డెఫినెట్గా మనకు అంబులెన్స్ తర్వాత ఆయన చూస్తాడనమాట. వీళ్ళు సిపిఆర్ చేశారు, ఇతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించుకొని ఒక ఇంజెక్షన్ చేసిన తర్వాత సీదా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అప్పుడు వాళ్ళు చేయవలసింది టెస్ట్లు అవన్నీ చేసి ఇచ్చేస్తారు. సో ఇది రికవరీ పొజిషన్. ఎప్పుడు కూడా సిపిఆర్ చేసిన తర్వాత సరే వెనక కనిపించకపోతే ఇలా ఎదురు ఫ్రెండ్ ఇలా వచ్చేయండి సరే. సో ఇది రికవరీ పొజిషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇందులోని గాలి వచ్చి మనిషి కదలిక అయ్యే వరకు కూడా కంప్రెస్ చేయొచ్చు. కానీ 99% థర్డ్ సైకిల్కి వచ్చేస్తుంది, డెఫినెట్గా వచ్చేస్తుంది. రాలేదు అంటే కనుక కంటిన్యూ చేయాలి. బ్రీతింగ్ బాగా నొక్కుతూ కంప్రెషన్ ఇస్తూనే ఉండాలి. ఇంకొకటి, ఒకవేళ మనకు అక్కడ ఎవరు అందుబాటులో లేరు, ఇంటీరియర్ ప్లేస్లో ఇంకొకటి సపోర్టింగ్ లేరు, నోటి నుంచి నోటికి గాలి ఇవ్వడానికి ఎవరు లేరు, కానీ మనమే అనమాట చాలా సాధ్యమైనంత వరకు 90 టైమ్స్ రాలేదు అంటే అది కంటిన్యూ చేయలేదు. కంప్రెషన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మెలకు వస్తుంది. ఈ లోపల అంబులెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు డాక్టర్ చూసి సిపిఆర్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఒకవేళ చూస్తే కనుక మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. ఎందుకంటే కానీ మీకు చెప్పాలి, రిప్స్ ఇరిపోయినా పర్లేదు, 1-2 మంత్స్లో అతుక్కుంటాయి. కానీ గుండెకి పని చేయడం నాకు జరగదు కదా. సో అది పని చేసే వరకు ఒకవేళ